విమోచన ఉత్సవాలను నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధమని తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ప్రకటిస్తున్నాం. ఆఖరికి ఇంకో మాట చెప్తుంది. ఈరోజు విశ్వకర్మ జయంతి రోజు. విశ్వకర్మ జయంతి తెలంగాణలోని విశ్వకర్మలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ మహత్తరమైన నేటి రోజు ఇంకొక విశేషం ఉంది. మన ప్రియతమ నేత, లోక్ప్రియ నేత, మనందరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఈ రోజు కూడా. వారి వల్ల ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరింది. భారతదేశం సాధిస్తున్న ప్రగతిని లోకమంతా కీర్తిస్తుంది. భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న మహర్షి మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నా. తెలంగాణ అభివృద్ధికి మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది. భవిష్యత్తులోనూ ఈ సహకారాన్ని కొనసాగించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రాజకీయాలను పక్కబెట్టి అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి ఫలాలను అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం అందేలా నిరంతరం పాటుపడదాం. తద్వారా నాటి మన పెద్దలు కలలుగన్న రాష్ట్రాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవంలో పాలు పంచుకున్నటువంటి కేంద్ర పారా మిలిటరీ బలగాలకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కళాకారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. విమోచన దినోత్సవ వేడుకలను ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారులకు, ముఖ్యంగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రులు శ్రీ గజేంద్ర షెకావత్ గారికి, ఇతర శాఖ సిబ్బందికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. धन्यवाद महोदय। कार्यक्रम के अगले पड़ाव में माननीय मुख्य अतिथि महोदय द्वारा पद्म पुरस्कार से सम्मानित 6 गणमान्य महानुभावों को सम्मानित किया जाएगा, जिन्होंने कला एवं संस्कृति के विभिन्न क्षेत्रों में समाज में विशेष योगदान दिया है और जिन्होंने इन विधाओं को आगे बढ़ाने के लिए अपने जीवन का एक बड़ा कालखंड समर्पित किया, जिसके लिए मैं मंच पर हूं श्री दासारी कोडप्पा बुर्रावीणा के क्षेत्र में, श्री गड्डम समैया चंदू यक्षगानम के क्षेत्र में। For the national anthem, the band would be playing the national anthem.